సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయుము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇక్కడ ఈ చోట అనేక విషయాలు రాయబడ్డాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన విషయం, ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరిగి కూడా స్వచిత్తానుసారంగా మన చిత్తానుసారంగా ప్రవర్తించే వారి కొరకు ఈ రోజున ఈ సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడే మాట, స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వచిత్త ప్రకారం నడవద్దు. స్వబుద్ధి ప్రకారంగా స్వచిత్త ప్రకారంగా నడిస్తే ఎంత భక్తుడి జీవితంలోనైనా ఫెయిల్యూర్ అనేది కలుగుతుంది. ఒక్కోసారి ఆ భక్తుడు దేవునికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉందని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిన్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించే జీవితం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించారు, జీవితాలను పతనం చేసుకున్నారు. కొందరు భక్తులు కూడా భక్తిగానే బతికారు చాలా సంవత్సరాలు. కానీ కొన్ని సంవత్సరాల భక్తి జీవితం తర్వాత స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించడం ప్రారంభించి ఇహలోకాన్ని స్నేహించి పతనమైపోయినట్లుగా కూడా కొత్త నిబంధనలో చూడగలం, పాత నిబంధనలో కూడా చూడగలం. అపోస్తులైన పౌలు అంటాడు తేమాను గురించి రాస్తూ, అతడు ఇహలోకాన్ని స్నేహించి, పౌలు గారి యొక్క స్నేహితుడే, అతడు ఇహలోకాన్ని స్నేహించి భ్రష్టుడైపోయినట్లుగా చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా మంది భక్తి పరులు ఉన్నారు. వారు కూడా భక్తిలో వెనుకంజి వేసి, అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొని లోక ప్రవర్తన అనుసరించి జీవించి మంచిగా భక్తి పరులైన రాజులుగా గుర్తింపబడిన వారు కూడా పతనమైపోయి తేరుకోలేని స్థితికి చేరిపోయి వారు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున వారి చరిత్రలు చూస్తే మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2, 3, 4 వాక్యాల్లో కూడా రాయబడిన మాట ఏంటంటే, సజీవ యాగంగా మన దేహాలని సమర్పించుకోవడం మాత్రమే కాకుండా దేవుని చిత్తము తెలుసుకున్నట్లుగా మనసు మారి రూపాంతరపరచబడమని బైబిల్ సెలవిస్తుంది. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందినప్పుడు అతని యొక్క మనసు మార్చుకున్నప్పుడు, దేవుని తిరిగినప్పుడు అతడు దేవుని చిత్తం మీద గ్రహించి దేవుని చిత్తానుసారంగా బతకటానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనల్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసండి? ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథం ద్వారా డైరెక్ట్ గా దేవుని యొక్క చిత్తం కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అంశాలు ఉండొచ్చు కొన్ని, వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో మనకు బయలుపరుస్తాడు. దైవజనుడి ద్వారా బయలుపరచవచ్చు, మీకు దర్శనాల ద్వారా బయలుపరచబడవచ్చు, కొన్ని కళల ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రభు బయలుపరచవచ్చు, లేదా మరొక విశ్వాసి ద్వారా కూడా ప్రభు తన చిత్తాన్ని బయలుపరచవచ్చు. మీకే స్వయంగా బయలుపరిచే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. పరిశుద్ధ గ్రంథంలో మీరు మీ దేహము దేవుని ఆలయము, దీన్ని పాడు చేసుకోవద్దని డైరెక్ట్ గా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ఈ దేహంతో ఏ పాపము చేయకూడదని డైరెక్ట్ గా దేవుని యొక్క చిత్తం అది. పాపం చేసామంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు లెక్క. ఇలాగ కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో డైరెక్ట్ గా రాయబడిన విషయాలు ఉంటాయి. సిగరెట్లు తాగకూడదు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాసి లేదు. కానీ దేహం దేవుని ఆలయం అయినప్పుడు ఆ ఆలయంలోకి ఏ చెడు ప్రవేశించినా అది ప్రమాదమే కదా. కాబట్టి అది ఇండైరెక్ట్ గా దాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. పన్నులు ఖచ్చితంగా
కైసరుకి దేవునికి ఇవ్వాలని బైబిల్లో రాసింది. అంటే పన్నులు ఎగ్గొట్టకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మనం పే చేయాలి. అది డైరెక్ట్ గా బైబిల్లో రాసింది. అంటే అంత మాత్రమే కాకుండా ఏమంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏకపత్ని వ్రతం. అంటే ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే ఉండాలి. డైరెక్ట్ గా బైబిల్లోనే ఉంది. దాన్ని ధిక్కరించిన పాత నిబంధన భక్తులందరూ ఎన్నో శ్రమలు అనుభవించడం మనకు బాగా తెలుసు. ఇది డైరెక్ట్ ఆగింది, దేవుని చిత్తం అది. అలా కాకుండా కొన్ని విషయాల్లో మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు వెళ్ళాలా లేదా, లేదా మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రారంభించాలా లేదా, సేవ ప్రారంభించినప్పుడు ఎక్కడ ప్రారంభించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఏదంటే గవ్వలేసి చూసేది కానీ, లేకపోతే బైబిల్లో పుల్లబెట్టి ఏమండి ప్రార్థన చేసి ఆ బైబిల్లో పేజీ పెట్టి ఆ పేజీలో ఆ పెన్ను పెట్టి ఆ పేజీ తెరిచి ఇందులో ఇట్లుంది కాబట్టి నేను ఈ ప్రకారం చేస్తానంటాం. కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆచారాలు, చాలా 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 వ్యర్థమైన ఆచారాలు. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనం ఏం చేయాలో, వ్యాపారం ప్రారంభించాలో, సేవ ప్రారంభించాలో, ఏ ఉద్యోగంలో ఎటువైపు అడుగు పెట్టాలో తప్పనిసరిగా ప్రభు మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడు ఎవరికి బయలుపరుస్తాడంటే మారు మనస్సు పొంది రూపాంతరపరచబడిన ఒక వ్యక్తికి దేవుడు తనకు అనుకూలమైన చిత్తాన్ని, ఉత్తమమైన ఆలోచనని దేవుడు అతనికి ఇస్తాడు. ఈ రోజున మనం కొన్ని విషయాల్లో ఎంత ఆలోచించినా మనకు ఆలోచన దొరకట్లేదు అంటే ఒకవేళ మనం మనసు మారి ఇంకా రూపాంతరపరచబడలేదేమో, కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కాలేదేమో. ఒక్కోసారి మనసు మారి రూపాంతరపరచబడినా కూడా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దేవుని యొద్ద నుంచి ఆలోచన రాలేదంటే అది దేవుని చిత్తం కాదేమో, ఇంకా దానికి సమయం ఉందేమో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్కటి మాత్రం వాస్తవము, మనసు మారి రూపాంతరపరచబడి దేవుని చిత్తమేదో తెలుసుకొని క్రైస్తవుడు జీవించాలి తప్ప స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ఆ ఇంటికి వెళ్తాను, ఈ ఇంటికి వెళ్తాను, ఆ ఊరికి వెళ్తాను, ఈ ఊరికి వెళ్తాను అని చెప్పి ఇష్టానుసారంగా ఒక క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగిన వ్యక్తి తిరిగినప్పుడు అతని జీవితంలో ఫెయిల్యూర్ సంభవిస్తుందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మీకు బాగా తెలుసు కదండి. ఏమండి, శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొని, అంటే శరీరం మాటలే తనకు ఇంపార్టెంట్, తన భర్త మాట తనకు ఇంపార్టెంట్, తన భార్య మాట తనకు ఇంపార్టెంట్, తన బిడ్డల మాట తనకు ఇంపార్టెంట్. బైబిల్ చెప్పే మాట పట్టించుకొని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అందులో కొన్ని సందర్భాలు నేను కూడా ఉండొచ్చేమో, కానీ బైబిల్ సెలవిస్తుంది శరీరులను తనకు ఆధారం చేసుకొని యెహోవా యొద్ద నుంచి ఆలోచన తీసుకోనని వాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుంచి మనసు తొలగించుకుని వాడు అంటే యెహోవా యొద్ద నుంచి ఆలోచన తీసుకోనని వాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన జీవితంలో మనం ఏది చేసినా దేవుని చిత్తానుసారముగా చెయ్యాలి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయాల మధ్యకాలంలో మనం చూస్తే ఆ సమయానికి ఇశ్రాయేల్ దేశం 2 భాగాలకు విడిపోయింది. యూదా బెన్యామీను గోత్రము ఒక దేశముగా, మిగిలిన 10 గోత్రాలు ఒక దేశంగా ఏర్పడ్డాయి. ఇశ్రాయేల్ అని, యూదా దేశం అని 2 దేశాలు ఏర్పడ్డాయి. యూదా దేశానికి రాజధాని యెరూషలేము రాజధాని, నార్థర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అని 2 రాజ్యాలు ఏర్పడ్డాయి. సొలొమోను పాలన ప్రారంభంలో మాత్రమే ఐక్యంగా పరిపాలించారు దావీదు, సొలొమోను. అతని కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 2గా విడిపోయింది. రెహబాము తర్వాత యూదా ప్రాంతాన్ని అబియా పరిపాలించాడు. ఆ తర్వాత ఆసా అనే రాజు పరిపాలించాడు. ఆసా 41 ఇయర్స్ పరిపాలించాడు, ఇంచుమించుగా 41 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు, యూదా దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 19 మంది ఇశ్రాయేల్ రాజులు అందరూ దుష్టులే. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరూ దుష్టులే. కానీ యూదా రాజ్యాన్ని పరిపాలించిన 19 మంది రాజుల్లో కొందరు మంచివారు కూడా ఉన్నారు. అందులో దావీదు, యెహోషాపాతు, హిజ్కియా, ఆసా ఇలాంటి వాళ్ళు మంచి రాజులు కూడా ఉన్నారు. ఏమండి, రెహబాము లాంటి దుష్టులైన రాజులు కూడా ఉన్నారు. మనష్షే లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ ఆసానైనా చాలా గుడ్ కింగ్ అని బైబిల్ సెలవిస్తుంది. ఏమన్నా దినవృత్తాంతాల 2వ గ్రంథం 2 క్రానికల్స్
14th చాప్టర్ లో మీరు ఒకసారి తీసినట్లయితే, 2 Chronicles 14th చాప్టర్ 2nd వర్స్ ఒకసారి చూద్దాం. రెండో వాక్యాన్ని చూస్తే, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థంగా నడిచాడు. మొట్టమొదటి ఇతను మంచి రాజు అని గుర్తింపు తెచ్చుకోవడానికి గల కారణం దేవుని దృష్టిలో కూడా అతడు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు, అనుకూలంగా నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 6వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. అతడు యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములు కట్టించెను. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. ఏమంటే దేవునికి ఇష్టంగా నడిచినందున ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు అతనికి నెమ్మది కలగజేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థ హృదయంతో గనక నడిస్తే, బైబిల్ సత్యమండి. బైబిల్లో ఏ మాట కూడా అటు ఇటు చేసి దాన్ని గింగిరాలు తిప్పి వేరే వేరే అర్థాలు చెప్పాల్సిన అవసరంలా. ఇక్కడ రాసింది సత్యం. యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచే వ్యక్తికి తప్పనిసరిగా నలుదిశలా దేవుడు నెమ్మది దయచేస్తాడు. నెమ్మది పొందలేకపోతున్నాడంటే ఖచ్చితంగా నేను అనుకుంటాం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం సంథింగ్ రాంగ్ అని నా జీవితంలో నేను ఎప్పుడు అన్వయించుకుంటాను. మీరు ఎలా అన్వయించుకుంటారో నాకు తెలియదు. దేవుని దృష్టికి యథార్థంగా నడిచినప్పుడు, ఇష్టపూర్వకంగా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు అతనికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. యోబు లాంటి జీవితాలు చాలా అరుదుగా ఉంటాయి. మనం యోబు అంత భక్తులు నాకు తెలిసి ఈ ప్రపంచ క్రైస్తవుల్లో ఎవరు లేరని నా నమ్మకం. ఎవరు కూడా నేను యోబునని పోల్చుకోవాల్సిన అవసరం లేదని నాకున్న భక్తి ప్రకారం నా అభిప్రాయం. ఎందుకంటే ఏ భక్తుడు కూడా యోబు లాంటి వాడు ఈ రోజున ప్రపంచంలో లేడండి. ఆ రోజులు అయిపోయింది అక్కడికే. ఇప్పుడు ఉన్నదంతా మనం 50% 30% భక్తి చేసే వాళ్ళే ఉన్నారు ఈ భూమి మీద. ఇలాంటి వాళ్ళే దేవుడు వాడుకుంటున్నాడు. అదే దేవుని యొక్క ఉన్నతమైన కృప. 30% భక్తి చేసే మిమ్మల్ని నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. చాలా గొప్ప విషయం. మనం ఏం చేయాలంటే, ప్రభువా మా భక్తి జీవితాన్ని ఇంకొద్దిగా పెంచమని ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే చాలండి. ఆయన ఉచితమైన కృప ద్వారా ఒక రోజున ఆయన మనల్ని బల నమ్మకమైన మంచి దాసులని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమైనా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో, ఒకని నడత దేవునికి ప్రీతికరమైనప్పుడట దేవుడు అతనికి నెమ్మది కలగజేస్తాడట. ఒకని నడత దేవునికి ప్రీతికరమైనప్పుడు ఆ దేవుడు అతనికి నెమ్మది కలగజేస్తాడట. ఆస అనే యూదా రాజు యొక్క నడత దేవునికి ఇష్టమైంది గనక దేవుడు ఆయనకి నెమ్మదిని కలగజేశాడు. ఇంకా ఆయన మంచి రాజు అని చెప్పడానికి ఇంకా ఏమున్నాయి? ఆస మంచి రాజు అని ఇంకా మనం ఏ విధంగా చెప్పవచ్చు అని ఆలోచిస్తే, అదే 14వ అధ్యాయం 3వ వాక్యంలో అతని యొక్క తండ్రి గాని అబియా గాని, ఆ తర్వాత తాత రెహబాము గాని, ఏమండి సొలొమోను దగ్గర నుంచే ప్రారంభమైంది భయంకరమైన విగ్రహారాధన ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయెల్ దేశం అంతట్లో విగ్రహారాధన ప్రారంభమైంది. అదే యూదా ప్రాంతంలో కూడా కొనసాగింది. వారు రకరకాల అన్య దేవతల విగ్రహాలు పెట్టించారు. అన్య దేవతల బలిపీఠాలు తయారు చేసి యెహోవాకు బలులు ఇవ్వకుండా అన్య దేవతలకు బలి ఇవ్వటం ప్రారంభించారు. దేవుని బిడ్డలు అన్య దేవతలను పూజించడం హేయమైన కార్యం. ఏమంటే వాటికి ప్రతిమలు పెట్టించారు. ఉన్నత ప్రదేశాలు, కొండల మీద, ఎత్తైన స్థలాల్లో వాటికి విగ్రహాలు పెట్టించడం, ఏమండి అషేరాదేవి ప్రతిమల్ని నిలబెట్టించడం, అదేవిధంగా సంతానోత్పత్తికి దేవతగా, సిదోనీయుల దేవతగా భావిస్తున్న అషేరా దేవతకి ఒక అషేరా పోల్స్ అంటారు, వాటిని తయారు చేయించడం. టోటల్ గా దేవుని ప్రదేశాన్ని అంతా కూడా ఏమంటే సూర్యదేవత స్తంభాలను, సూర్యదేవుడిని ఆరాధించడం, రకరకాల కార్యాలు చేస్తుంటే ఆస రాజుగా వచ్చిన తర్వాత వాటి ప్రతిమలు, దేవతా స్తంభాలన్నిటిని కూడా అడగొట్టించినట్లుగా 3వ వాక్యము 4వ వాక్యంలో కూడా మనం చూడగలం. అంటే టోటల్ గా విగ్రహారాధనని నాశనం చేయడానికి ప్రయత్నించాడు.
విగ్రహారాధన సంబంధమైన వాటన్నిటిని పడగొట్టించి డిమాండ్ దేవుని బిడ్డరా. ఇంకో గొప్ప కార్యం ఏంటంటే 15వ అధ్యాయం 16వ వాక్యంలో అతని యొక్క నానమ్మ ఉంది, ఆమె పేరు మయక. 15వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు చూసినట్టయితే తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేశాడు. మైక ఆయన యొక్క తల్లి, ఆశ యొక్క తల్లి. ఆమె కూడా విగ్రహారాధన చేస్తుండటం, అసహ్యమైన దేవతా స్తంభం. ఇది మేల్ యొక్క మేల్ జెనిటేరియా అని ఒక విగ్రహంగా చేసుకొని మన దేశంలో కూడా చాలా భయంకరంగా ఉంటాయి, ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి, మీకు బాగా తెలిసిందే, అది ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మేల్ జెనిటేరియా అని ఒక విగ్రహంగా చేసుకొని ఆమె ఆరాధిస్తా ఉందట దాన్ని, మేల్ జెనిటేరియా అని. అంటే ఆ వృద్ధాప్యంలో కూడా అతని తల్లి ఫోనోగ్రఫీకి చాలా ఇష్టపడే స్త్రీగా ఉందట. టోటల్ గా ఆ ప్రాంతం అంతా కూడా అసహ్యమైన కార్యాలు చేస్తూ, స్త్రీల యొక్క అసహ్యమైన ప్రతిమల్ని పూజిస్తూ, పురుషుల యొక్క ఆ జెనెటిక్ సంబంధించిన అసహ్యమైన ఆకారాలు తయారు చేసుకొని పూజిస్తూ, సెక్స్ నే పరమావధిగా జీవించడం ప్రారంభించారు దేవుని బిడ్డలు అనబడిన వారు. ఆ అసహ్యమైన కార్యాన్ని చూసిన ఆశ తన యొక్క తల్లి అయిన మైక అనే చోట రాసింది, ఆమెను కూడా త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. ఆమెను పట్టపురాణి పదవి నుంచి తొలగించాడు. రాజుగారి తల్లిని పట్టపురాణి పదవి నుంచి తొలగించి ఆ యొక్క ఆమె ప్రతిమను కూడా కిద్రోను వాగులో పగలగొట్టి కాల్చివేసినట్లుగా మనం చూడొచ్చు. అంటే టోటల్ గా విగ్రహారాధన నిర్మూలించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇతను మంచి కింగే, దేవుడి దృష్టిలో దేవునికి ఇష్టమైన రాజే. ఆ తర్వాత మనం గమనించినట్టయితే 14వ అధ్యాయం 4వ వాక్యంలో మనం మరొకసారి కనుక చూసినట్లయితే ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారిని ఆజ్ఞాపించాడు. అంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. అప్పటిదాకా వారికి దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు. సొలొమోను కాలం నుంచే పతనం ప్రారంభమైంది. రెహబాము కాలంలో మరింత పతనమైంది. అబియా అనే రాజు దుర్మార్గుడు, అతని కాలంలో మరింత పతనం. ఇక ఆశా కాలానికి వచ్చేటప్పటికల్లా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడే లేడండి. జీవము గల దేవుని యొక్క దేశంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవారే కరువైపోయారు. ఇతడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంత మంచి ఆలోచన చేశాడు చూడండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవరాత్రములు ధ్యానించడం ప్రజలకు నేర్పించాడు. దానివల్ల దేశము సుభిక్షంగా మారింది, నెమ్మది ఆ దేశానికి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే దేవుని వాక్యం ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందండి. ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆదివారం గుడికి వెళ్ళాం, సోమవారం శనివారం దాకా ఇక టీవీలో లోకానికే ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండదని నేను చెప్పను, చాలా తక్కువగా ఉంటుంది. సమాధానాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది, ఆశీర్వాదాలకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక దేవుని వాక్యానికి ఎక్కడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో తప్పనిసరిగా ఆ దేశంలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో సమాధాన సంతోషాలు కలుగుతాయి. 119వ కీర్తన 11వ వాక్యంలో రాయబడిన మాట, పాపం చేయకుండా ఒక వ్యక్తిని దేవుని వాక్యము నిలిపి ఉంచుతుంది. ఒక వ్యక్తికి దేవుని వాక్యము మార్గాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తిని దేవుని వాక్యం బ్రతికిస్తుంది. ఒక వ్యక్తికి దేవుని వాక్యం సమాధానం ఇస్తుంది. ఒక వ్యక్తిని దేవుని వాక్యం కాపాడుతుంది. ఒక వ్యక్తిని దేవుని వాక్యం దీర్ఘాయునిస్తుంది. ఒక వ్యక్తికి దేవుని వాక్యం కంఫర్ట్ చేస్తుంది, ఆదరిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో లేఖనముల వలన కలుగు ఆదరణ అని రాసింది. లేఖనాలు ఆదరణిస్తాయి. మనుషులు ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులు గడ్డం పట్టుకుని ఎంత బతికిలాడినా వాళ్ళ కన్నీరు ఆగదు. వాళ్ళు మౌనంగా కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడే వాళ్ళ గొప్ప ఆదరణ ఇస్తాడు. చాలా మంది కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎన్ని రోజులైనా దుఃఖం తొలగదు.
ఆ దుఃఖం తొలగాలంటే ఒకటే మార్గం, ఆ కుటుంబం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే త్వరగా ఆదరణ పొందుతారు. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే ఎంతకాలమైనా ఏడుస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఎలాగో మర్చిపోతారు అనుకోండి. దేవుడు మనకిచ్చింది మరుపు అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఎన్ని సంవత్సరాలు ఏడుస్తాం మనమైనా, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు త్వరగా కంఫర్ట్ అవుతారు. నన్ను ఆదరించింది దేవుని వాక్యమే. నాకు ఎంతో చేదోడు వాడుగా ఉండి నన్ను చేయి పట్టి నడిపించిన నా భార్య నాకు దూరం అయితే నన్ను కొద్ది రోజుల్లోనే నన్ను ఆదరించిన దేవుని వాక్యమే. ఎస్, నేను నా ప్రభు కొరకు పోరాడాలి, నా ప్రభు కొరకు ప్రాణం దారిపోయాలి, కానీ నా భార్య ప్రభు దగ్గర ఉంది కాబట్టి ఆమె కొరకు నేను ఏడ్చి నేనెందుకు కుంగిపోవాలి? నన్ను పిలిచిన ప్రభు సేవ చేస్తూ ఈ సేవలో నా జీవితాన్ని ముగించాలి తప్ప పరలోకంలో ఉన్న నా భార్య కొరకు నేను ఏడుస్తూ నేనెందుకు కుంగిపోయి లేనిపోయిన రోగాలు తెచ్చుకోవాలి? నా ప్రభు సేవ చేస్తూ ఒకవేళ అనారోగ్యం వచ్చినా కంగారు పడను నేను అనే ఒక తీర్మానం ఈ రోజు నన్ను బతికిచ్చిందండి. లేఖనం ఒక్కటే మనకు ఆదరణ ఇస్తుందండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ విషయాలను ఆయనకు తెలుసు కనుకనే ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అనేది, ధర్మశాస్త్ర ప్రకారం రాజకార్యాలు నడవాలి, దేశంలో ప్రజలు కూడా ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలని ఆదేశాలు జారీ చేశాడండి. ధర్మశాస్త్రానికి విలువ ఇచ్చాడు కనుకనే అతనికి నెమ్మది కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అదే 15వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఓబేదు కుమారుడైన అజరియా అనే ఒక ప్రవక్త వచ్చాడు. అక్కడికి వచ్చి అజరియా అనే ప్రవక్త వచ్చి ఆసాను ఎదుర్కొని ఇలా ప్రకటించాడు. ఆసా, యూదావారులారా, బెన్యామీలారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనని విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఇక్కడ అజరియా అనే ఒక ప్రవక్త వచ్చి 3rd పాయింట్ లో ఆసాని ఎదుర్కొని యూదావారులతో ఆసాతో అంటున్నాడు, మీరు యెహోవా యొద్ద విచారణ చేస్తే మీరు ఖచ్చితంగా ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు దేవుడు పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. నా మాట వినండి. మీరు ఆయన్ని విసర్జించారంటే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. ఈ పట్టణాన్ని కూడా, ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తాడు. జాగ్రత్త. ఒక ప్రవక్తగా నేను దేవుడు చెప్పమంటే చెప్తున్నాను, మీరు దేవుని పక్షముగా ఉండండి అని చెప్పినప్పుడు మరలా ఆశ ఏం చేశారు తెలుసా? 8వ వాక్యం నుంచి మీరు తర్వాత చదువుకుంటే ఇంకా కొన్ని దేవతా స్తంభాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కొన్ని దేవతా స్తంభాలు, కొన్ని హేయమైన విగ్రహాలు, కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకా మిగిలిన శేషాన్ని కూడా పడగొట్టించి యెహోవాకు యెహోవా బలిపీఠమును మరలా కట్టించినట్లుగా 8వ వాక్యం రాసింది. ఈ దుర్మార్గులు ఏం చేశారు తెలుసండి? యెహోవా మందిరం బలిపీఠాన్ని కూడా పడగొట్టేసి అన్ని దేవతల బలిపీఠాన్ని దేవుని మందిరం నిలబెట్టారండి. దేవుని బిడ్డలు ఎంత పతనమైపోయారంటే యెహోవా దేవుని యొక్క బలిపీఠాన్ని పగలగొట్టి అన్ని దేవతల బలిపీఠాన్ని పెట్టారు ఆ స్థానంలో. ఆశ వచ్చి ఈ అజర్య ఎప్పుడైతే ప్రవక్త ప్రవచించాడో వెంటనే అన్ని దేవతల బలిపీఠాలన్నీ పడగొట్టి ఆ స్థానంలో మరలా యెహోవా బలిపీఠాన్ని యథావిధిగా కట్టించి అక్కడ మరలా బలులు అర్పించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోవా మార్గాన్ని అనుసరించాలని ఆదేశం జారీ చేశాడు. సరే, ఇదో బలవంతంగా ఆయన ఆదేశం జారీ చేశాడా అంటే అది నిజంగానే దేవుని పట్టణం, అది దేవునికి సంబంధించి జీవము గల దేవుని యొక్క దేశం. అది జనులు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు జాగ్రత్త, యెహోవా మార్గాన్ని అనుసరించవాలని ఒక రాజు తనకున్న అధికారాన్ని బట్టి హెచ్చరించాడు. ఎవరైనా దీన్ని మీరితే శిక్షిస్తానని కూడా వాళ్ళని ప్రకటించడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహాలను, అసహ్యమైన ప్రతిమలను పడగొట్టించడం మాత్రమే కాకుండా ధర్మశాస్త్రాన్ని దేశంలో దేవుని యొక్క దేశంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. దేశానికి దేవుని యొక్క వాక్యాన్ని సెంటర్ గా నిలిపాడు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని
తాను సిద్ధపడ్డాడు, ప్రజలను సిద్ధపరిచాడు. మూడవదిగా దేవుని యొక్క బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టించి ప్రజలందరూ కూడా ఈ బలిపీఠం వద్దనే బలులు అర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే అతడు దేవుడి దృష్టిలో చాలా మంచి రాజుగా గుర్తింపు పొందాడు. దానికి తగినట్లుగానే 14వ అధ్యాయము 9వ వాక్యంలో ఒకసారి మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం 9వ వాక్యంలో మనం ఒకసారి గమనించినట్లయితే 9వ వాక్యంలో ఈ ఆసా అనే రాజుగా ఉన్నప్పుడు కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యములను 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాడు. కూషీయుడైన రాజు అంటే ఇథియోపియా కింగ్ కుషైట్ ఆసాకి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో ఆసా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే సమయంలో అప్పుడు ఆసా ఎవరి సహాయం తీసుకోలేదండి. 11వ వాక్యం 14వ అధ్యాయంలో ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాతృలను నీ పైన జయమొందనీయకుమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను 12వ వాక్యంలో ఆసా ఎదుటను యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ దేవుని దృష్టిలో ఇష్టమైన కార్యాలు చేస్తున్న సమయంలో ఆసా మీదకి కూషీయుడైన రాజు యుద్ధానికి వస్తే, ఇథియోపియన్ కింగ్ యుద్ధానికి వస్తే ఆసా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు మొరపెట్టండి, నీకు ఉత్తరం ఇస్తాను. శ్రమల్లో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. శ్రమల్లో నుండి తప్పించుకునే మార్గాన్ని మీకు చూపిస్తాను. మీరు విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. నా నామమును మీరు ఏమడిగినా నేను చేస్తాను. నా వాక్య ప్రకారం జీవించండి, మీకు సహాయం చేయడం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఆశాకు ఆ సంగతి తెలుసు. ఇర్మియా 33:2లో రాయబడిన వాక్యము ఆయన ఎరిగిన వ్యక్తి కనుక ప్రేమైన దేవుని బిడ్డలరా, ప్రార్థించుట నోహు ప్రార్థన ఆయనకు తెలుసు, అబ్రహాం ప్రార్థన ఆయనకు తెలుసు, దావీదు ప్రార్థన ఆయనకు తెలుసు, సొలొమోను ప్రార్థన కూడా ఆయనకు తెలుసు. ఈ ప్రార్థన ఎరిగిన వ్యక్తి ప్రార్థించాడు, గొప్ప విజయం పొందినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇంత భక్తిగా జీవిస్తున్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో 20 years చాలా భక్తిగా జీవించాడండి. ఈ రోజుకి ఈ యొక్క విషయాన్ని వింటున్న మనం కూడా రక్షణ పొంది మనం ఎంతకాలమైందో మనకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు కూడా మనం ఒక రకంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాను. మీరు నేను కూడా ఎవరు కూడా స్వచిత్తానుసారంగా మందిరాలు కట్టేవాళ్ళు కానీ, స్వచిత్తానుసారంగా సేవ చేసేవాళ్ళు కానీ, స్వచిత్తానుసారంగా కుటుంబాలు కట్టుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. అన్ని విషయాలు దేవుడి చిత్తానుసారంగానే మనం బతుకుతున్నాము అనుకుందాం. ఆశ అలాగే బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 21వ సంవత్సరం ప్రారంభించబడింది అతని యొక్క జీవితంలో. సెకండ్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ లో అతను చేసిన పెద్ద పాపం ఏంటి తెలుసండి? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడండి. దీన్ని సిన్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అంటారు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీరు ఇక్కడ ఒక చోట గమనించినట్లయితే 16వ అధ్యాయము 1వ వాక్యంలో ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున, అంటే చాలా సంవత్సరాలు, చాలా సంవత్సరాలు దేవుని చిత్తానుసారంగా బతికాడు. 36వ సంవత్సరం నుండి, అంటే ఇంకెన్ని సంవత్సరాలు మిగిలింది? ఆయన రాజరికం 5 years మిగిలింది, 4 years మిగిలింది. 41 years అనుకోండి, ఇంకా 5 years ఉంది. కరెక్ట్ ఈ 5 years ఉందనంగా తన యొక్క బ్రతుకు, తన జీవితం మార్గం తప్పాడండి. ఈ రోజున మన జీవితం ఇంకెంత ఉందో మనకు తెలియదు. ఈ వాక్యం విన్న మీరు నేను కూడా నా జీవితంలో చివరి రోజు వరకు కూడా దేవుని చిత్తము నుండి నేను తప్పిపోకూడదు. దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో నేను ముందుండాలి. దేవుని చిత్తానికి విరుద్ధంగా నేను ఏమి చేయకూడదు అని ఒక తీర్మానం ఈ రాత్రి చేసుకోగలిగితే
ఇంతసేపు చెప్పిన ఈ వాక్యానికి ఏమండి పరమార్థం ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇది మన కృపాయుగం కదా, మనం ఎప్పుడు తప్పిపోయినా దేవుడు క్షమిస్తాడులే, ఎప్పుడు క్షమించడానికి ఆయన రెడీగా ఉంటాడని బైబిల్ చెప్తుంది కదండి. చర్చిలో కూడా చెప్తుంటారు కదా. నిజమే, నేను కూడా చెప్తుంటాను. ఈ క్షణం ప్రభు వైపు తిరిగినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని చెప్తాను నేను. కరెక్టే. ఈ రాత్రి కూడా ప్రభు చెప్తున్నాడు. ఇప్పటికే ఈ మాటలు విని ఎవరైనా స్వచిత్త ప్రకారంగా ఇప్పటిదాకా బతికుంటే, కొన్నాళ్ళు దేవుని చిత్తం, కొన్నాళ్ళు సొంత చిత్తం బ్రతికుంటే, ఇప్పుడు కూడా స్వచిత్త ప్రకారం బతుకుతూ ఉంటే, దేవుడిని గౌరవించకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుని నామాన్ని ఘనపరచకుండా, వాక్యానుసారంగా ప్రవర్తించకుండా, ఇష్టానుసారంగా దేవుడిని నమ్ముకున్నానని చెప్పి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ప్రభు నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఆశా జీవితంలో సెకండ్ పార్ట్ లో ఏం జరిగిందో ఆ స్థితిలో నేనున్నాను ప్రభు. ఇప్పుడే వాక్యం వినక ముందే నేను ఉన్నాను. నన్ను క్షమించండి, నీ చిత్తానుసారంగా జీవించేవాడు నన్ను చేయమని అడిగితే ప్రభు ఈ క్షణంలో కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప పొరపాటున మనల్ని విడిచిపోదు. మనమే ఆయన కృపకు దూరం అవుతాం. మనమే కృపకు దూరం అవుతాం. ఆయన కృప అనే వస్త్రాన్ని మన మీద కప్పాడు. ఆ వస్త్రాన్ని మనమే తొలగించుకుంటాం. ఎలాగా? అపవిత్ర జీవితాన్ని జీవిస్తూ తొలగించుకుంటాం. ప్రార్థన చేసేవాళ్ళం సడన్ గా ప్రార్థన మానేస్తాం, కృపకు దూరం అయిపోతాం. దీనులుగా బతికే వాళ్ళం సడన్ గా గర్విష్ఠులు అయిపోతాం, కృపకు దూరం అయిపోతాం. క్షమించగలిగే మనసు కలిగి సడన్ గా ఒకరిని పలానోని నేను క్షమించనేస్తాం, అంటే కృపకు దూరం అయిపోతాం. ఏమండి? ప్రార్థన హీనత వల్ల కృపకు దూరం అవుతాం. ఏమండి? దేవుడి కంటే కూడా దేన్నో ఎక్కువగా ప్రేమించి కృపకు దూరం అయిపోతాం. కృపకు దూరం అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడు కృపను మన నుంచి దూరం చేయడు. ఆయన అంబ్రిల్లా కృప అనే గొడుగు మన మీద కప్పాడు, ఆయన పెట్టాడు. ఆయన మనకు వర్షం పడకూడదని, మనం తడవకూడదని ఒక అంబ్రిల్లా మన మీద పెట్టాడు. ఆయన ఆ అంబ్రిల్లా ఆయనే పట్టుకొని ఉన్నాడు. దేవుడే పట్టుకున్నాడు మన మీద కృప అనే గొడుగు. దేవుడు పట్టుకున్నప్పుడు మనం అక్కడ నిలబడి ఉంటే ఖచ్చితంగా గొడుగులో ఉంటాం. మనం ఏం చేస్తున్నాం? మనలో గర్వం, అహంకారం, పాపం, క్షమించలేని గుణం. ఒకప్పుడే అన్ని మంచి గుణాలే ఉన్నాయి, ఇప్పుడు ఈ చెడు గుణాలను వచ్చేసాయి. దేవుడే అక్కడే ఉంటాడు, మనం మాత్రం ఆ గొడుగు నుంచి దూరంగా జరుగుతాం. గొడుగుకి దూరం అయిపోతాం, కృప అనే అంబరిల్లాకు దూరం అయిపోతాం. ఇది దేవుడు తప్పు కాదు, మన తప్పు. రక్షణ పోగొట్టుకోవడం అనేది మన తప్పు. అది రక్షణ దేవుడు తీసేయడు. మనమే రక్షణకు విరుద్ధమైన కార్యాలు చేసి రక్షణను పోగొట్టుకుంటాం. ఇదే ప్రమాదం. ఆశ కృపలో నిలిచి ఉన్నాడు, కానీ అలాంటి ఆశ 36th ఇయర్ లో, ఆశ ఏలుబడి ఎందు 36వ సంవత్సరమున ఇశ్రాయేల్ రాజైన బయష యూదా వారి మీదకు దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యొద్దకు రాకపోకలు జరుగుకుంటున్నట్లు రామాను కట్టింపగా. రామా అనే పట్టణం ఇశ్రాయేలుకి యూదాకి మధ్యలో పట్టణం. అది రాకపోకలు రావాలంటే ఆ పట్టణం మీద రావాలి. యూదా వాళ్ళు రాకుండా పోకుండా ఒక అడ్డు కట్టేసాడు, గోడ కట్టాడు అనుకోండి, ఒక పట్టణం కట్టేసాడు. ఎవరు? పక్కన 10 గోత్రాల వాళ్ళే. మళ్ళీ వీళ్ళు ఇశ్రాయేలీలు యూదాలే, అన్నదమ్ములే. ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజైన బయషా కట్టించాడో, యూదా వారి మీద దండెత్తి వచ్చాడో, రామా పట్టణాన్ని కట్టించాడో, ఆశ ఏం చేశాడు తెలుసండి? అంతకుముందు కూషీడైన రాజు వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, అయ్యా మా వల్ల కాదు, శత్రువుని మా పైన జయమొందనియవద్దు, నరమాత్రులు మా పైన జయము కలగనీయొద్దు, నీవు మా దేవుడు కదా, మా సహాయకుడు కదా, మాకు జయము అనుగ్రహించమని ఎలుగెత్తి మొరపెట్టినట్టుగా ఉంది అక్కడ 14వ అధ్యాయంలో. ఇక్కడేం చేస్తున్నాడు తెలుసండి? ఎక్కడ మొర్రపెట్టినట్టుగా లేదు దేవుడికి. 36 సంవత్సరాలు అతని రాజరిక కాలంలో అంత భక్తి చేసిన వ్యక్తి, దేవుని దృష్టిలో మంచి రాజు అనిపించుకుంటున్న వ్యక్తి సడన్ గా ప్రార్థించడం మానేశాడండి. ఏం చేశాడు తెలుసండి? యెహోవా మందిరమునందును రాజనగరనందునున్న బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతలు పంపించి, మా నాన్నకి మీ నాన్నకి కూడా ఫ్రెండ్షిప్ ఉంది కదా, అబియాకి మీ నాన్నకు కూడా అట్లాగే మనం కూడా ఫ్రెండ్స్,
నేను వెండి బంగారం పంపించాను, తీసుకో. ఇస్రాయేల్ రాజైన బయేషా నా మీదకి రాకుండా ఉండేటట్లుగా ఇస్రాయేల్ రాజుకి సిరియా రాజుకి సంధి ఉంది. ఆ సంధిని భంగం చెయ్యి, నాకు సహాయం చెయ్యి, నీకు దండం పెడతాను, నా బంగారం వెండి తీసుకో అని భక్తుడైన ఆస విగ్రహారాధికుడైన సిరియా రాజు దగ్గరికి బంగారాన్ని వెండిని ఇప్పించి సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడండి. ఆస మొదట యుద్ధంలో ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. అప్పుడు యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే. యెహోషాపాతు యుద్ధము యెహోవాదే అన్నప్పుడు యెహోషాపాతు పక్షంగా దేవుడు యుద్ధం చేసి గెలిపించాడు. ఆస కూడా మంచోడే. కూషీయుడు అయిన రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఎలుగెత్తి మొరపెట్టి యెహోవాకు ప్రార్థన చేస్తే యెహోవా యుద్ధాన్ని గెలిపించాడు. అక్కడ రాసింది, కూషీయుడైన రాజును యెహోవా ఏం చేసినట్టు అంట, ఏమండి, పారిపోయేటట్లుగా చేశాడు 14వ అధ్యాయంలో. మరి అంత గొప్ప కార్యాన్ని చూసిన మంచి రాజు ఏమైందో ఏమో తెలియదు కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని రాజనగరులో ఉన్న బంగారం వెండే కాదండి, దేవుని మందిరపు తలుపులకున్న బంగారాన్ని కూడా, ఏమండి, దేవుని మందిరపు తలుపులకు పూత పోయబడిన బంగారాన్ని కూడా చెక్కి మొత్తం బంగారం వెండంతా దేవుని మందిరంలో ఉన్న సొమ్ము కూడా చేశాడంట. దీనికి సిరియా రాజుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు రాజు నా మీదకి రాకుండా నువ్వే చెయ్యాలి అని. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుతో సంధి నిలిపేసుకున్నాడు. ఇశ్రాయేల్ రాజుతో స్నేహాన్ని చెడగొట్టుకుని బంగారం వెండి కాసిపడి, ఏమండి, ఆసాకు సహాయం చేస్తే యుద్ధంలో ఆసా గెలిచాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, యుద్ధంలో ఆసా గెలిచాడు. మొదటి యుద్ధంలో దేవుని సహాయంతో గెలిచాడు. రెండవ యుద్ధంలో మనుషుల సహాయంతో గెలిచాడు. శత్రువు సహాయంతో గెలిచాడు, దేవుని మీద ఆధారపడకుండా. ఈ రోజున మనం కూడా మన సొంత మార్గాలు నడిచేటప్పుడు విజయం సాధించినట్లు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ముగింపు ఏంటో తెలుసండి, దేవుని రాజ్యానికి మనం దూరం అవుతాం. స్వచిత్తాన్ని ఆధారంగా చేసుకొని నడిస్తే దేవుడి రాజ్యానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా విజయం కనపడుతుంది, తాత్కాలికంగా విజయం సాధించినట్లు కనబడుతుంది. చాలా మందిరాలు తన సొంత చిత్తంగా ప్లాన్ ప్రకారంగా కార్పొరేట్ స్టైల్లో యూట్యూబ్లు ఫేస్బుక్లు పెట్టేసి ఫుల్ పబ్లిసిటీ చేసుకొని చాలా మందిరాలు డెవలప్ అవుతున్నాయి అనుకుంటారు. చాలా మంది చెప్పుకుంటుంటే వింటుంటాను. మరి ఫైనల్ గా వాటి ఎండ్ ఏంటి అనేది నాకు తెలియదు. ఎందుకంటే స్వచిత్త ప్రకారమా దేవుని చిత్త ప్రకారం డెవలప్ అయ్యా అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, నాకు పెద్దగా తెలియదు. స్వచిత్త ప్రకారం ఒక సంఘం ఎంత డెవలప్ అయినా, ఒక కుటుంబం ఎంత డెవలప్ అయినా దేవుని రాజ్యానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. క్రైస్తవులు దేవుని చిత్త ప్రకారం ఏది చేసినా ఖచ్చితంగా ఈ భూమి మీద ఆశీర్వాదాలు అనుభవించడం మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని కూడా అతను సొంతం చేసుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస యొక్క జీవితంలో విజయం అయితే సాధించాడు కానీ 16వ అధ్యాయం 7వ వాక్యంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. అంటే ఒకవేళ సిరియా రాజును నమ్ముకోవటం దేవుని చిత్తమై ఉంటే ప్రవక్త వచ్చేవాడు కాదు, ప్రవక్తను దేవుడు పంపించేవాడు కాడు, ప్రవక్తను దేవుడు పంపించి ఉండేవాడు కాదు. ప్రవక్తను పంపించేదంటే ఆస స్వచిత్తాన్ని అనుసరించి నడిచాడు కనుక అది దేవునికి హేయమైపోయింది. ఈ రోజున దేవుని చిత్త ప్రకారం మనం నడవకపోతే అది దేవునికి హేయమైన కార్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని పాత నిబంధన గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొట్టివే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను. సిరియా రాజు కూడా ఆస చేతిలో ఓడిపోవలసినోడు, కానీ దేవుని చిత్తం అది. కానీ దేవుని చిత్తానికి భంగం కలిగించి సిరియా రాజుని హీరోని చేసి ఆస అనేవాడు, ఏమంటే సిరియా రాజు తప్పించుకొని పోయేటట్లుగా చేశాడని దేవుడే చెప్తున్నాడు. సిరియా రాజుని తప్పించుకొని పోయినట్లుగా చేసేవే. బహు విస్తారమైన రథములు గుర్రములు గల కూషీలు నీ మీదకు దండెత్తి వచ్చిదిరే కదా,
అప్పుడు నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీకు అప్పగించాడు కదా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయించుందని నీకు తెలుసు కదా. తన ఎడల యథార్థ హృదయంగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళని దేవుడు ఎప్పుడు గమనిస్తాడు, సహాయం చేస్తాడనే సంగతి నీకు తెలుసు కదా. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. 9వ వాక్యం. కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఎంత భయంకరమైన, అంత మంచి రాజుకి అంత భయంకరమైన పరిస్థితి ఒకసారి చూడండి. అందుకే క్రైస్తవం అనేది తమాష కాదండి. యేసు ప్రభుతో ప్రియమైన దేవుని బిడ్డలరా జీవించే మనం బహు జాగ్రత్తగా బతకాల్సిన అవసరం ఉందండి. బహు జాగ్రత్తగా బతకాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు ఎంత కృపగలవాడో, దయగలవాడో, జాలి గలవాడో, అంత రోషం కలిగిన వాడని కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉందండి. ఇది పాత నిబంధనే కాదు, కొత్త నిబంధన అంతే. కాబట్టి కొత్త నిబంధనలో మనకున్న గొప్ప కృప ఏంటంటే, ఈ మాట విన్న వెంటనే పశ్చాత్తాపడ్డాం అనుకోండి, క్షమించేస్తాడు. ఎన్ని ఆదివారాలు మందిరం పోగొట్టుకున్నాం మనం. పశ్చాత్తాపడి ఇక నా జీవితంలో నీ మందిరాన్ని పోగొట్టుకొని ప్రభు అని తీర్మానం చేసాం అనుకోండి, క్షమించి వెంటనే మనల్ని కనికరిస్తాడు. ప్రభువా, నా ఇష్టానుసారంగా నేను చేశాను పలాని పని, నీ చిత్తం లేకుండా చేశానయ్యా, అందుకే నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట నీ చిత్తానుసారంగా నా బిడ్డ పెళ్ళైనా, ఏమండి నా ఇల్లు కట్టుకోవడమైనా, నా చర్చి కట్టడమైనా, లేదా ఏ ఊళ్ళో సువార్త ప్రకటించడమైనా నీ చిత్త ప్రకారం చేస్తాను ప్రభువా. నా ఉద్యోగమైనా వ్యాపారమైనా నన్ను క్షమించనని ఈ రాత్రి అడగగలిగితే క్షమించే దేవుడు మనకున్నాడు. అది ఇప్పుడు కొత్త నిబంధనలో, కృపాయుగంలో మనం ఉన్నాం. అంతవరకు పనికొస్తుంది కృప. అంతేగాని నా స్వచిత్తానుసారంగా బతుకుతూనే ఉంటాను, దేవుడు నన్ను దీవిస్తూనే ఉండాలి, ఒక రోజున పరలోకంలో చేర్చుకోవాలి, ఇది కాదు కృప. ఇది కృపను నిరర్ధకం చేసే వాళ్ళ జీవితం ఇలా ఉంటది. కృపను డిస్గ్రేసింగ్ ద గ్రేస్ అనమాట. కృప నిరర్ధకం చేస్తారు చాలా మంది. మేము కృపలో ఉన్నాం కాబట్టి, మేము క్రైస్తవులం, చర్చికి వెళ్తున్నాం కాబట్టి శవాల మీద పేలాలు ఏలుకున్నా కానీ మేము పరలోకానికి వెళ్ళిపోతాం. చాలా తప్పు అండి, చాలా తప్పు. అంత తమాషా, ఆషామాషి తమాషా దేవుడు కాదు మన దేవుడు. మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు మన దేవుడు. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. చాలా భక్తుల్లో ఏముంది, మీరు ఇది చేయండి, అది చేయండి, స్వర్గానికి చేరాలంటే ఇది చేయాలి, అది చేయాలని చెప్తారు మనకందరూ. కానీ మన దేవుడు మనం స్వర్గానికి చేరాలంటే తాను బలై మనకు స్వర్గానికి మార్గాన్ని చూపించాడు ఆయన. ఇది క్రైస్తవుల గొప్పతనం. ఏమి చేయనవసరంలో మనం, ఆయన మన కొరకు అన్ని చేశాడు. ఆయన నమ్ముకొని జాగ్రత్తగా బతికితే చాలు. మనం ఇక్కడ పొర్లు దండాలు పెట్టే అవసరంలా, తలనిలాలు సమర్పించాల్సిన అవసరంలా. ప్రభువే మన కొరకు అన్ని చేశాడు. ఆయన్ని ప్రేమించి పవిత్రంగా బతకగలిగితే చాలండి. ఇక్కడ చెప్పబడింది అదే. యథార్థ హృదయుల్ని దేవుడు బలపరుస్తాడు కదా. ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించిదివి, ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఇదే మాట నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు. చెప్తే దావీదు ఏం చేసి తెలుసా, వెంటనే ఆ దుర్మార్గుణ్ణి నేనేనని పశ్చాత్తాపడ్డాడు 51వ కీర్తనలో. అందుకనే దావీదు అంత ఘోర పాపం చేసినా దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. పాత నిబంధనలో కూడా కృప ఉందండి. దావీదు మీద దేవుడు కృప చూపించాడు. ఇక్కడ ఆశ ఏం చేశాడు తెలుసా, చూడండి. ఇప్పుడు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా, ఈ వాక్యం మనం కానీ ఆన్లైన్లో తర్వాత వినబోయేవాళ్ళు కానీ, ఇంత వాక్యం విన్న తర్వాత కూడా పళ్ళు పటపట కొరికి దేవుడు ఇంత దుర్మార్గుడా అనుకుంటే ప్రయోజనం లేదు. అక్కడ రాసిన మాట చూడండి. అక్కడ ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీ గృహంలో వేసెను. దీర్ఘదర్శినే చెరసాలలో వేసాడండి దేవుడు మాట ప్రకటించినండి. అంటే దుర్మార్గానికి పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. ఎవరు ఇతను? మొదటి నుంచి దుర్మార్గుడా? కాదు, భక్తుడు. జాగ్రత్త అండి. ఈ రోజున మనం భక్తిలో ఉండుండొచ్చు, ఏ రోజు మనం ఎలా మారుతామో తెలియదు. ఈ వాక్యం విన్నప్పుడు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, నేను సెల్ఫ్ రిలయన్స్, స్వచిత్త ప్రకారంగా నా మీద నేను ఆధారపడి బతికేవాడిగా కాకుండా నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని చివరి శ్వాస వరకు చేసే భాగ్యం నాకు దయచేయమని ప్రభుని ప్రతిరోజు అడగాలండి. ఆ తర్వాత అతని జీవితంలో కాళ్ళలోనట పుండు పుట్టిందట.
ఏమండి అరికాళ్ళలో ఏమండి పాదములలో జబ్బు పుట్టి బహుగా బాధపడ్డాడట. ఇక్కడ జబ్బు పుట్టడం అనేది ప్రశ్న కాదు, జబ్బు రావడం అనేది సమస్య కాదు. జబ్బు ఎవరికైనా వస్తుంది, మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి వస్తుంది, భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు వస్తుంది, అది వేరే విషయం. ఇక టాపిక్ ఏంటంటే పాదములలో జబ్బు పుట్టినప్పుడు కూడా అతడు యెహోవా దేవుణ్ణి ఆశ్రయించలేదంట. అక్కడ రాసింది అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు వెంటనే తిరిగాడంటండి. వైద్యులను ఆశ్రయించవచ్చు, తప్పు కాదు, కానీ దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించిన వాడు కాదట. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, ఈ జబ్బుని స్వస్థపరచమని దేవుడి యొద్ద విచారణ చేయకుండా దేవుణ్ణి కంప్లీట్ గా విసర్జించేసి ఏమండి వైద్యుల చుట్టూ తిరిగాడంట తప్ప దేవుని దగ్గరికి రాలేదట. మనకు జబ్బు వచ్చిందనుకోండి, మనం ప్రార్థన చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. కానీ ఆశ యొక్క ఎంత భయంకరమైన హృదయం కఠినం చేసుకున్నాడంటే, జబ్బు వచ్చినా దేవుడి యొద్ద విచారణ చేయకుండా వైద్యుల ద్వారా బాగుపడాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత చాలా కాలం బతికాడు అనుకోండి, చనిపోయాడు. ఏమండి పాతి పెట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆశాని పరలోకంలో చూడగలుగుతాం అనుకోవడం భ్రమ అవుతుంది, భ్రాంతి అవుతుంది. కృపను కోల్పోయాడండి. కోల్పోయిన వ్యక్తి దావీదు వలె పశ్చాత్తాపడకుండా కృపలోకి తిరిగి రావడానికి ప్రయత్నం చేయలేకపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కృపాయుగంలో ఉన్నాం. దేవుని మీద ఆధారపడదాం, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తానుసారంగా జీవించి హెబ్రీ 12:1 ప్రకారం విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతాం.